ఇంకొక 2 ఋతువులండి. ఈ 2 ఋతువులు ఏంటంటే శరదృతువు, హేమంత ఋతువు. ఈ శరదృతువు అనేది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుందండి. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ ఋతువులో పిత్త వ్యాధులు అంటే వేడి చేసి ఎక్కువ పడతాయి, బీపీ పెరగడం ఇలాంటివి ఉంటాయన్నమాట. నెయ్యి, గోధుమలు, యవధాన్యం అంటే ఏంటంటే బార్లీ బియ్యం, బార్లీ అంటాం కదా మనం, వాటిని యవలు అంటారు. నార్త్ ఇండియా అంతా చాలా చోట్ల ఎక్కువగా కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ మనం వరి బియ్యం ఎలా తింటున్నామో అలాగే యవధాన్యం తింటారు. కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ గోధుమ వాడతారండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో చిక్కుడు, యవధాన్యము, నెయ్యి, గోధుమలు, బియ్యం, తీపి, వగరు, చేదు పదార్థాలు ఎక్కువగా తినాలి. తీపి, వగరు, చేదు కూడా అర్థమైంది కదండి. కాకరకాయ లాంటివి వగరుగా ఉన్నాయంటే చెప్పాను. స్వీట్లు అంటే ఇంక మనకి ఆ సీజన్లో చేసుకునే స్వీట్లు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హోమ్ ఫుడ్స్ వచ్చాక అన్ని రకాల స్వీట్లు దొరుకుతాయి మనకి. ఆ స్వీట్లు ఎప్పుడు తింటానే ఉంటున్నాం మనం. కానీ సీజన్ని బట్టి ఒక్కో స్వీట్ చేయటం పూర్వం ఉండేదండి. దీపావళి ఎప్పుడు వస్తుంది మనకి? సాధారణంగా అక్టోబర్, నవంబర్లో వేస్తూ ఉంటుంది కదా. అక్టోబర్లో విజయదశమి వస్తుంది. దశమి వచ్చిన తర్వాత 15-20 రోజుల్లో దీపావళి వస్తుంది. ఆ దీపావళికి ఏం చేసేవారంటే బూరెలు వండేవారండి ఎక్కువగా. దీపావళి అంటే బూరి పునుకులు. అలాగే సంక్రాంతి జనవరి, ఫిబ్రవరి ఆ ఋతువు ఏదైతే వస్తుందో అప్పుడు ఏం చేసేవారు? అరిసెలు. సంక్రాంతి అంటే అరిసెలు స్పెషల్. నువ్వులు వేసి వండటం, నూనెతో వండటం, వరిపిండి బెల్లం వేసి దాన్ని బాగా పాకం బట్టి దాన్ని మళ్ళీ అప్పాల కింద చేసి నూనెలో వేపించేవారు. ఆ టైంలో ఈ నువ్వుల నూనె, బెల్లం 3 వేడి చేసే పదార్థాలే. చాలా బలం అన్నమాట. ఎంత బలం అంటే అరిసె అనేది మామూలుగా బలం కాదు. అందుకు ఆ టైంలో బద్ధకం పోగొట్టడానికి ప్లస్ బలంగా ఉండటం కోసం ఆ టైంలో నిర్ణయించారు. ఇలాగా ఒక్కొక్క ఋతువుకి లేకపోతే ఒక్కొక్క పండగకి ఒక్కొక్క స్పెషల్. వినాయక చవితి మొన్నే అయ్యింది, ఇప్పుడు మనం చూసుకున్నాం. ఉండ్రాళ్ళు, కుడుములు. ఈ ఉండ్రాళ్ళు కూడా ఏంటి? వరిపిండిలో కొబ్బరి వేసుకుంటారు, పాలు పోసి వండుకుంటారు, ఉండల చుట్టి వాటిని బెల్లం వేసుకుని వండుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పంచదార, చక్కెర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పంచదారతో వండుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ వరిపిండి బెల్లం ఎప్పుడైతే కలిసిందో అండి అద్భుతమైన బలం అన్నమాట. దాంట్లో యాలక్కాయలు వేసుకుని, పెప్పర్ వేసుకుని రకరకాల రుచులతోటి ఆ ఉండ్రాళ్ళు అనేది, కుడుములు అనేది మనం తింటాం. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క స్పెషల్ ఎందుకు పెట్టారు అంటే ఆ సీజన్లో మన శరీర తత్వాన్ని బట్టి ఏదైతే స్వీట్గా ఆ పండగలో నిర్ణయించారో ఆ స్వీట్ తినటం వల్ల మన శరీరంలో అనేక రకాల క్రిములు కానీ వ్యాధులు కానీ రాకుండానే, ప్లస్ మన శరీరంలో శక్తి పెంచడానికి ఆ ఋతువులో ఏ విధమైన ఆహారం తిని మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలో నిర్ణయించి ఆ రకమైన ఆహారాన్ని ఆ పండగకి భగవంతుడికి మనం నైవేద్యంగా సమర్పించి మనం తినటం అనేది మనకు అలవాటు చేశారండి. అర్థమైంది కదా. పిల్లలకి ఈ విషయాలు చెప్పాలి. వినాయక చవితికి మనం ఉండ్రాళ్ళే, కుడుములే ఎందుకు చేసుకుంటున్నాం? అదేవిధంగా సంక్రాంతికి మనం అరిసెలే కంపల్సరీగా ఎందుకు వండుకుంటున్నాం? అనేక రకాల ఫుడ్లు వండుకుంటున్నారు ఇప్పుడు, కానీ అరిసె అనేది కంపల్సరీ సంక్రాంతికి. అదేవిధంగా దీపావళికి బూరి అనేది కంపల్సరీ. ఆ బూరిలో ఏముంటుందండి? శనగపప్పు, బెల్లం. శనగలు అనేది చాలా అద్భుతమైన బలమైన ఆహారం అన్నమాట. మినుములు ఒకటి, శనగలు ఒకటి. మనకు అందుకనే మినపసున్ను అనేది చేసేవారు. ఈ శనగలు వేపించి తింటాం. వర్షాకాలం వచ్చేసరికి ఏం చేసేవారు? వేరుశెనగ గుళ్ళు తింటాం, హై ప్రోటీన్. వేరుశెనగ గుళ్ళు ఎప్పుడైనా తినొచ్చు. అర్థమైందండి. చాలా హై ప్రోటీన్ అనమాట. అందుకే ఏంటంటే ఆ వర్షాకాలం ఆకలి పెరుగుతుందని చెప్పాం కదా ఇందాక మనం వర్ష ఋతువులో. అందుకు బలమైన ఆహారం తినేవారు అనమాట. ఇలాగా ప్రతి పండక్కి ఒక నైవేద్యం భగవంతుడికి పెట్టి ఆ నైవేద్యం రూపంలో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రసాదంగా భగవంతుడికి ఆ టేస్ట్ని కానీ, ఆ ఉండ్రాళ్ళు కానీ, ఆ బూరెలు కానీ, అప్పాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ నిర్ణయించారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఏ సీజన్తో నిమిత్తం లేకుండా, ఋతువుతో నిమిత్తం లేకుండా అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కొని తింటున్నాం. కానీ ఏ ఋతువులో ఏది తినాలి? కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో ఏం చేసేవారండి? నెలలాళ్ళు చన్నీళ్ళ స్నానం చేసి
చెరువులో కానీ, నదిలో కానీ, కాలువలో కానీ, ఒక సెలయేరులో కానీ నీళ్లు ఉన్న చోట స్నానం చేసి అక్కడ అటుకులు ప్రసాదంగా పెట్టేవారు. అంటే అటుకులు అంటే ఇప్పుడు ఏదో మిల్లెట్స్ అని మిల్లెట్స్ కాదు, ఏంటవి కెల్లాగ్స్, ఓట్స్ అవి అంటున్నారు కదా, ఆ టైప్ అనమాట. ఆ అటుకులు తినేవారు. అటుకులు పాలల్లో నానబెట్టి బెల్లం కలిపి పెట్టేవారు. మేము ఆ కార్తీక మాసం ఆ తర్వాత నెల కూడా ఈ అటుకులు తినటం అనేది, నెయ్యిలో వేపించుకుని తినటం కానీ, బెల్లంతో పాలలో నానబెట్టుకుని తినటం కానీ చేసేవాళ్ళం. విపరీతమైన బలం అండి. ఆ బలం వల్ల పైత్యం ఉంటుందని అందులో మళ్ళీ ఆ పైత్యం తగ్గించేలాగా కొంచెం మిరియాల పౌడరు లేకపోతే యాలక్కాయలు ఏదో ఒకటి వేసుకుని, మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకోటి కానీ లేకపోతే నైట్ ఆకలి అవుతుంది ఏదో ఒకటి తినాలంటే ఏం లేదు, కాసిన పాలు కాసుకోవడం కానీ బెల్లం వేసుకోవడం, ఇన్ని అటుకులు వేసుకుని తినేసేవాళ్ళం, పడుకునేవాళ్ళం. పాలు తాగినట్టు అయ్యేది, అటుకులు తిన్నట్టు అయ్యేది. విపరీతమైన బలమైన ఆహారం కాబట్టి హ్యాపీగా నిద్రపట్టేది తెల్లారి వరకు. అందుకు ఈ శరదృతువులో ఏం చేయాలంటే, హేమంత ఋతువులోని ఈ హేమంత ఋతువుకి ఏం చేశారంటే మళ్ళీ శిశిర ఋతువు ఏదైతే ఉందో అదే సేమ్ ఫాలో అవ్వాలండి. అంటే శిశిర ఋతువు అంటే ఇది మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. ఏ నెల? జనవరి, ఫిబ్రవరి. హేమంత ఋతువు ఎప్పుడు వస్తుంది? నవంబరు, డిసెంబరు. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో కూడా మనకు ఆల్మోస్ట్ చల్లగానే ఉంటుంది. కాబట్టి ఈ శరదృతువు యొక్క అయితే ఉందో అది తీసుకుంటా. నవంబర్, డిసెంబర్లో శిశిర ఋతువునే పాటించమన్నారు. శిశిర ఋతువులో పాటించాలి అంటే ఏం చేయాలంటే, మనం జీర్ణశక్తి, వాతం పెరుగుతుంది కాబట్టి మిక్కిలి శీతంగా, రోక్షగుణం, కారం, వగరు, ఉప్పుగా ఉన్నాయి తినాలి. అంటే జనవరి, ఫిబ్రవరి కూడా అయ్యే తినాలి హేమంత ఋతువులో. అర్థమైంది కదండి. మనం రెండు ఋతువులు ఇక్కడ మనం చెప్పుకున్నాం. మొదటి దాంట్లో ఏం చెప్పుకున్నాం? శిశిర ఋతువు, వసంత ఋతువు. రెండోది ఏం చెప్పుకున్నాం? గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. ఈ మూడో దాంట్లో ఏం చెప్పుకుంటున్నామండి? శరదృతువు, హేమంత ఋతువు. ఈ శరదృతువులో ఏం తినాలి? పగలు ఎండ, రాత్రి వెన్నెల, హంసోదకం తాగవలను. హంసోదకం అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పాను నేను, ఎండపడి పగలంతా, రాత్రి అంతా నీడపడి హంసలు తిరిగేది, మంచి కలపూలు అయ్యి ఉండి ప్రశాంతంగా తేటుగా ఉన్నదన్నమాట. దీన్ని హంసోదకం అంటారు. ఈ హంసోదకం అనేది ఏంటంటే, మీరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కానీ ఆ నీళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి చూస్తే కనీసం 3 నుంచి 4 అడుగుల లోపల ఏముందో కనపడాలి. అంత పలసగా ఉన్న నీరు హంసోదకం అంటారు అన్నమాట. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం మనం. ట్రాన్స్ప్లాంట్గా ఉన్న నీరుని అంటాం. అంటే చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్ ఏదో అంటారు చూసారా, అలాగా చాలా క్లియర్గా ఉన్న వాటర్ని ఈ హంసోదకం అనేదాన్ని ఈ శరదృతువులో తాగాలండి. ఉదయం నీళ్లు తాగడం అనేది ఈ ఋతువులో చాలా మంచిదండి. జీలకర్ర చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు మంచిది. పెరుగు, దేహ పరిశ్రమ, పులుపు, కారం వేడి చేసే పదార్థాలు ఈ నెలలో తినకూడదు. ఏదండి? సెప్టెంబరు, అక్టోబరు. అర్థమైంది కదండి. పులుపు, కారం వేడి చేసే పదార్థాలు, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయొద్దని ఈ ఋతువులో చెప్పారు. అర్థమైంది కదండి. ఇది శరదృతువు యొక్క ఇది. ఇంకా హేమంత ఋతువు అంటే శిశిర ఋతువునే ఫాలో అమ్మన్నారు కాబట్టి ఆ శిశిర ఋతువులో నేను ఏదైతే చెప్పానో, ఏ ఆహార పదార్థం తినమన్నాను, ఏ ఆహార పదార్థం వద్దన్నానో వాటి గురించి మీరు చూసుకుని ఆ వీడియో మళ్ళీ విని ఆ విధంగా ఫాలో అవ్వండి. ఇలాగ మనం ఈ ఆహార నియమాలు అనేది ఋతువు ప్రకారం పాటిస్తా ఏ రుచులైతే చెప్పారో ఆ రుచిగత పదార్థాలు కనుక మనం తింటే 90% మనం వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం ఉందండి. ఏది? ఓన్లీ ఈ ఫాలో అవడం వల్లే. మందులు వేసుకోక్కర్లేదు, రకరకాలు ఏం మింగక్కర్లేకుండానే మనం బలంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఋతువులను ఫాలో అయ్యి ఆయుర్వేద శాస్త్రంలో ఈ ఋతువు ప్రకారం ఏ విధమైన ఆహారం తినమన్నారో, ఏ విధమైన వ్యాయామం ఎప్పుడు చేయమన్నారో, పగలు ఎప్పుడు పడుకోవద్దన్నారు, పులుపు, కారం, చేదు ఎప్పుడు తినమన్నారు, పులుపు, కారం, చేదు ఏ ఋతువులో మానేయమన్నారు, జ్యూసులు ఏ ఋతువులో ఎక్కువగా తాగమన్నారు, స్వీట్స్ ఏ ఋతువులో ఎక్కువగా తినమన్నారు, ఇలాంటివి ఎప్పుడు వదిలేయమన్నారు. ఇవన్నీ తెలుసుకుని కనుక మీ శరీర తత్వాలను బట్టి మీరు ప్రోగ్రాం రాసుకుని ఆ విధంగా మీ ఇంట్లో వాళ్ళు తిని పిల్లలకు కూడా అలాంటివి పాటించారనుకోండి,
చాలా ఆరోగ్యకరంగా పిల్లలు పెరుగుతారు. మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండి ఈ సీజనల్ వ్యాధులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అద్భుతంగా ఈ ఋతుచర్యను పాటించడం అనేది ఎంత అద్భుతంగా మీ ఆరోగ్యం మీద పనిచేస్తుందో మీకు అర్థమవుతుందండి ఇది పాటించిన వాళ్ళకి. ఓకేనండి, నమస్కారం.